ఓం అజ్ఞాతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. చెప్పు ఇంకా. నమో ఓం విష్ణు పాదాయ పాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నామస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రసాదినే నిర్విశేషా పుణ్యవాది పాశ్చాత్య దేశకారిణి జయ శ్రీకృష్ణ చైతన్య. నో 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 అది అది కాదు. నెక్స్ట్ ఇది తర్వాత ఏం చెప్పాలి మనం? హే కృష్ణ కరుణా సింధు హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో బ్రాహ్మణ్య దేవాయ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం ఉగ్రం వీరం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. హే జయ శ్రీకృష్ణ. వాంఛాకల్ప వాంఛాకల్ప కల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ మాతాజీ. చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్లాప్స్. వెరీ గుడ్. 25 and 26. ఓకే. సో మనం ఇప్పుడు 25 శ్లోక చూద్దాము. 25th శ్లోక. అందరూ మీ బుక్స్ ముందు పెట్టుకోండి. బుక్స్ ముందు పెట్టుకొని ఒకసారి చూడండి ఎలా అనేది. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పాత పశ్చేతాన్ సమవేతాన్ కురునితి. Again, I am telling you. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పాత పశ్చేతాన్ సమవేతాన్ కురునితి. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి దీని యొక్క ఇది చూద్దాము. భీష్మ, గ్రాండ్ ఫాదర్ భీష్మ మనకు తెలుసు. ద్రోణ, భీష్మ అండ్ ద్రోణ ఇద్దరిని చెప్తున్నాడు. ద టీచర్ ద్రోణ. ప్రముఖతః అంటే వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందున్నారు. సర్వేసాం ఆల్ అందరూ, చ ఆల్సో, మహీక్షితాం చీఫ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే అందరు రాజులు, ఇతర రాజులు. ఇద్దరు ఇంకా చాలా మంది వచ్చారు కదా ఆ మిగతా వాళ్ళందరూ. ఉవాచ సెడ్ పార్థ, ఓ సన్ ఆఫ్ పార్థ, పశ్య జస్ట్ బిహోల్డ్. ఓకే. పశ్య అంటే ఇదిగో, ఇదిగో అని. ఏతాన్ అంటే ఇవి, ఏతాన్ అంటే ఆల్ ఆఫ్ దమ్. సమవేతాన్ అంటే అసెంబ్ల్ అయ్యారు, అందరూ ఒక దగ్గర, టుగెదర్, అందరూ ఒక దగ్గర ఉన్నారు. కురున్ ద మెంబర్స్ ఆఫ్ ద కురు డైనాసిటీ ఇది దస్. ఓకే. ఈ విధంగా అందరూ ఉన్నారు. ఇక్కడ మన ట్రాన్స్లేషన్ లో ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ భీష్మ ద్రోణ, భీష్ముడు ద్రోణుడు వాళ్ళ అందరితో పాటు, అండ్ ఆల్ ద అదర్ చీఫ్టియన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే అందరు ఇతర కింగ్స్ అన్నమాట. చీఫ్టియన్స్ అంటే ఇంకా పెద్దవాళ్ళు, కింగ్స్ అన్నమాట. పెద్దవాళ్ళు అంటే అక్కడ కింగ్స్ ఆఫ్ ద వరల్డ్. మిగతా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మన ఈ ప్రపంచంలో ఉన్న మిగతా అందరూ కింగ్స్ అందరూ లార్డ్ చెప్తున్నాడు. జస్ట్ బిహోల్డ్ పార్థ ఆల్ ద కురున్స్ అసెంబ్ల్డ్ హియర్. అందరు ఇక్కడ. ఇది అంతా ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇలా కృష్ణుడు ఇలా చెప్పాడు అని ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ గా భగవాన్ ఈస్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ హర్డ్ బై సంజయ. సంజయ విని అది ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఇలా చెప్పాడు అని. సో
ఇదంతా సంభాషణ అంతా సంజయ్ అండ్ ధృతరాష్ట్ర మధ్య జరుగుతుంది. సో సంజయుడు ఏం చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, భీష్మ అండ్ ద్రోణ అండ్ ఆల్ ద చీఫ్టియన్స్ ఆఫ్ ద వరల్డ్, కింగ్స్ అందరు ఉన్నారు. ఇదంతా ఇక్కడ అర్జునుడు చెప్తాడు కదా, ఆ రెండిటి మధ్య తీసుకెళ్ళు నన్ను ఓ పార్త, యుభయోర్ మధ్య అంటాడు కదా, ఆ రెండిటి మధ్యలో నన్ను తీసుకెళ్ళు అంటాడు కదా ఆ కృష్ణుడికి. అది కూడా సంజయుడు చెప్పిందే అన్నమాట. డైరెక్ట్ మనకి భగవాన్ ఉవాచన ఎక్కడుండదు, సంజయ్ ఉవాచనే, సంజయ్నే చెప్తున్నాడు అనమాట ఇలా జరిగింది అని. సో అర్జునుడు కృష్ణునికి చెప్తే కృష్ణుడు చూపెడుతున్నాడు, అదిగో జస్ట్ పార్త ఆల్ ద కురుస్ అసెంబ్ల్డ్ హియర్ అని చెప్పాడంట కృష్ణుడు. చూడు అక్కడ అందరూ కురుస్ అందరూ ఉన్నారు, అసెంబ్ల్ అయ్యి ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనము పర్పోర్ట్ As the super soul of all living entities, Lord Krishna could understand what was going on in the mind of Arjuna. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని అంటారు కదా, అది మనకి ఈ భగవద్గీతలో రాను రాను వెళ్తూ ఉంటే మీకు భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా ప్రతి ఒక్కరిలో ఉంటాడు అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ యాజ్ ద సూపర్ సోల్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, అందరికీ సూపర్ సోల్ ఎవరు పరమాత్మ. ఆయన లార్డ్ కృష్ణ కుడ్ అండర్స్టాండ్, సో హీఈస్ ద సూపర్ సోల్, రైట్? మనం సోల్, దెన్ సూపర్ సోల్ ఎవరు? సోల్స్ అన్నిటికీ పెద్ద కృష్ణ కదా, కృష్ణుడు. అందరికి సూపర్ సోల్ అంటారు, అందుకే మనందరిదేమో సోల్ మాత్రమే, ఆత్మ సోల్, కానీ సూపర్ సోల్ అంటారు కృష్ణాది. ఎందుకు అంటే పరమాత్మ ఆయన. సో ఆ పరమాత్మ కుడ్ అండర్స్టాండ్, ఆయనకు అర్థమైపోతుంది ఏమవుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఇంటికి వస్తే బయటికి చాలా రోజులైన మిమ్మల్ని చూడక, అరే వండర్ఫుల్ వండర్ఫుల్ అంటూ ఉంటాం, వెళ్ళేదా, కానీ లోపల ఏంట్రా ఇప్పుడు వచ్చావు, నాకు ఇప్పుడు వేరే వర్క్ ఉందిరా, అరే ఇప్పుడు వచ్చావేంట్రా అని అనుకునేది లోపల. సో వాట్ యు ఆర్ థింకింగ్, నువ్వు అనుకునేది బయటగానేమో బాగానే ఉన్నావు, ఓ వచ్చావా చాలా రోజులైంది నేను చూడక, అది దాన్ని హగ్ చేసుకుంటూ ఉంటావు. అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, ఏం జరుగుతుంది, ఏం అనుకుంటున్నావు అనేది హూ నోస్ దట్ ఎవరికి తెలుసు? అది కృష్ణునికి తెలుసు. ఏమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అనేది కృష్ణునికి తెలుసు. కానీ బయటికి మాత్రం నువ్వు ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తారు, చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టి తీసుకో అమ్మా అంటే వద్దండి అని అంటూ ఉంటారు. కానీ లోపల ఏముంటది, అరే చాలా బాగుంది కదా జాంగ్రీ, తీసుకొచ్చో ఏమో, మమ్మీ తిడుతుందో ఏమో, తీసుకోవచ్చా అని. కానీ బయటకేమో నో వద్దా ఆంటీ అంటూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్, బట్ కృష్ణ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఇన్సైడ్, అదంతా కృష్ణ నోస్. సో దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ సేయింగ్. యూ అండ్ what are you and what is this body, what actually you are saying and what is actually inside, నిజం ఏంటి ఇన్సైడ్ అండ్ బయట ఏంటి అనేది కృష్ణ తెలుసు. That was the use of the word Hrishikesha in this connection indicates that he knew everything. అదే కదా హృషికేశ అనే వర్డ్ కనెక్ట్ అయ్యిందనమాట. కనెక్షన్ ఏంటి, he knows everything, అన్ని తెలుసు ఆయనకి. ఋషికేశ మీన్స్ కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్ అని మనం నేర్చేసుకున్నాం ప్రీవియస్ శ్లోకాస్ లో. సో యాజ్ హీఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరి మనసులో ఏముంది, ఏం జరుగుతుంది అనేది తెలుసు. సో అండ్ ద వర్డ్ పార్థ మీనింగ్ ద సన్ ఆఫ్ కృత ఆఫ్ కుంతి ఈజ్ ఆల్సో సిమిలర్లీ సిగ్నిఫికెంట్ ఇన్ రిఫరెన్స్ టు అర్జున. ఇక్కడ పార్త అని అంటాడు కదా, అసలు ఏంటి పార్త అనేది, కృత కుమార ఎందుకు అంటున్నారు, కుంతి కదా, కుంతి కొడుకు కదా అర్జునుడు. ఈ పార్త ఎక్కడి నుంచి వచ్చింది, సన్ ఆఫ్ పార్త, సన్ ఆఫ్ ఇట్లా ఎందుకు అంటున్నారు, కుంతి సన్ ఆఫ్ కుంతి అంటారు, సన్ ఆఫ్ పార్త అంటారు. ఏంటి అసలు ఈ పార్త ఏంటి, కుంతి ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ శూరసేన ఈయన వాసుదేవుడు, కృష్ణుని
ఫాదర్ అన్నమాట వాసుదేవ. సో వాసుదేవ యొక్క ఫాదర్ శూరసేన. ఓకే, ఇంకొక ఆయన ఉన్నాడు ఉగ్రసేన. ఆయన ఎవరు? దేవకి తండ్రి. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఉగ్రసేన దేవకి యొక్క తండ్రి, అంటే కృష్ణుని తల్లి యొక్క తండ్రి. ఇక్కడ శూరసేన వాసుదేవుడు యొక్క తండ్రి అన్నమాట. సో శూరసేనకు ఒక సిస్టర్ ఉంటది, ఆమె పేరు నాకు తెలీదు. శూరసేన సిస్టర్ ఒక ఆమె ఉంటది. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. శూరసేన సిస్టర్ ఒక ఆమె ఉంటది. సో ఈ శూరసేనకి కుంతి భోజ అని ఒక కొడుకు ఉంటాడు. ఈయనకి పిల్లలు ఉండరు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పృథ, ఆమె యాక్చువల్లీ వాసుదేవ సిస్టర్ పృథ, ఆయనని ఈయనకి ఇచ్చినందు అడాప్ట్ చేసుకుంటాడు పృథాని. అప్పుడు కుంతి అవుతుంది. ఆమె పేరు కుంతి అవుతుంది. ఓకేనా? పృథానే కుంతి. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? నెట్వర్క్ ప్రాబ్లమ్. ఓకే, సో that is actual how the name Kunti came to Pruta. Next, purpose. As a friend, he wanted to inform Arjuna that because Arjuna was the son of Pruta, the sister of his own father Vasudeva, he had agreed to be the charioteer of Arjuna. ఎందుకు అని అంటే ఇప్పుడు కుంతి ఏమవుతుంది, మేనత్త అవుతుంది కదా కృష్ణకి. వాళ్ళ ఫాదర్ సిస్టర్ కదా కుంతి, కాబట్టి మేనత్త అవుతుంది కదా. మేనత్త అవుతుంది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు అనమాట. ఏంటి, నేను ఈ రథసారథిగా ఉంటా నీకు అని కృష్ణ ఒప్పుకుంటాడు అని చెప్తున్నాడు. హీ హాడ్ అగ్రీ టు బి ద చారిటర్ ఆఫ్ అర్జున. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళంతా రిలేటెడ్ అన్నమాట. అందరూ చుట్టాలు, రిలేటెడే. Now what did Krishna mean when he told Arjuna to behold the Kurus? Yeah, I can hear now. Yes. ఇంతకుముందు వినిపించలేదు, అందుకే నాకు డౌట్ వచ్చింది నువ్వు ఉన్నావా లేదా అని. సో now okay. Now what did Krishna mean when he told Arjuna to behold the Kurus? Did Arjuna want to stop there and not fight? Krishna never expected such things from the son of his aunt Pruta. So ఆయన కృష్ణ ఎప్పుడు అనుకోలేదు ఏంటి, బిహోల్డ్, ఇక్కడ కృష్ణ అంటే అర్జునుడితో అంటాడు అనమాట, బిహోల్డ్ ద కురుస్. డిడ్ అంటే బిహోల్డ్ ద కురుస్ అంటే ఇగో వీళ్ళే అందరూ, నువ్వు పోరాడవలసిన వాళ్ళంతా వీళ్ళే అందరు, కురుస్ చూడు, కురులందరినీ చూడు అని అంటాడనమాట కృష్ణ, అంటాడనమాట. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇగో వీళ్ళే నువ్వు పోట్లాడవలసి, నువ్వు ఇప్పుడు ఫైటింగ్ చేయాల్సింది వీళ్ళతోటే అని చెప్తాడనమాట. అంటే దాని అర్థము, అర్జున వాంట్ టు స్టాప్ దేర్ అండ్ నాట్ ఫైట్. డిడ్ అర్జున వాంట్ టు స్టాప్ దేర్ అండ్ నాట్ ఫైట్? కృష్ణ అంటే ఇది కృష్ణ అనుకోవట్లేదంట. ఏంటి, అర్జున ఫైటింగ్ ఆపేస్తా నేను, నా వల్ల కాదు, ఇంతమందితో నేను ఫైటింగ్ చేయడం నా వల్ల కాదు, వీళ్ళందరూ నా వాళ్ళే అని ఎక్స్పెక్ట్ చేయట్లేదంట. హీ డిడెంట్ ఎక్స్పెక్ట్, హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అలాంటిది అసలు అనుకోలేదంట కృష్ణ. ఎందుకు? బికాస్ హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ హిస్ ఆంట్ పృథ. ఎందుకు అంటే వీళ్ళందరూ ఒక కింగ్డమ్ కి, అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ కదా, ఒక జాతి, అంటే క్షత్రియులు కదా. సో క్షత్రియ విల్ నెవర్ సే నేను ఇంకా ఫైటింగ్ ఇట్లా అనరు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా అట్లాంటిది వస్తే ముందుకు వెళ్తారు కానీ వెనుక కడుగు అనేది ఉండదు వాళ్ళకి. సో కృష్ణ నెవర్ ఎక్స్పెక్టెడ్ అలా అనడము అనుకోవట్లేదు అనమాట. ఏంటి, ఏమని అనుకోవట్లేదు? కృష్ణ సేయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ ద్రోణాచార్య, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ భీష్మ, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ మై బ్రదర్స్, అట్లా అనడు అని అట్లా అంటాడు అని అనుకోవట్లేదు అనమాట కృష్ణ. ద మైండ్ ఆఫ్ అర్జున వాజ్ thus predicted by the Lord in friendly joking. ఇక్కడ మనస్సు అంటే ఆయన యొక్క, అర్జునుడి యొక్క మనస్సు అర్థం చేసుకున్నాడు. ఒక ఫ్రెండ్ లాగా అర్జునుడిని అర్థం చేసుకున్నాడు.
నెక్స్ట్ ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉండకపోవచ్చు, అది సింపుల్, ఏం లేదు అక్కడ మీకు పెద్దగా, జస్ట్ ఏం లేదు. కృష్ణ తీసుకెళ్ళి ఆ మధ్యలో ఆ రెండు సేనల మధ్యన ఉంచి, ఇదిగో వీళ్ళే నీ వాళ్ళు, నువ్వు పోరాడవలసింది వీళ్ళతోటే అని చెప్తాడు. అంతే, అక్కడ 25th శ్లోకాల ఏం లేదు. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒకసారి నాకు శ్లోక చెప్పాలమ్మా, తర్వాత మనం 26కి వెళ్దాం. సో ఎవరికైనా ఫస్ట్ రిపిటిషన్ కాదు, వెయిట్ ఇంకెవరైనా రిపీట్ చేస్తారా? కృష్ణారాధ్య రిపీట్ చేస్తావా నాన్న? I want to repeat, Mataji. ఓకే. భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం సర్వేషాం చ మహీక్షితం సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ ఉవాచ పార్థ పశ్యేతాన్ పశ్యేతాన్ ఉవాచ పార్థ పశ్యేతాన్ ఉవాచ పార్థ పశ్యేతాన్ 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 సమవేతాన్ కురునితి. సమవేత కురునితి. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు చెప్పు ఆహ్లాద్, ఇప్పుడు చెప్పు. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం మహీక్షితాం సర్వేషాం చ చెప్పలేదు. సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. yes, very nice, very nice. ఇంకెవరున్నారు? దీత్య వచ్చినట్టుండే, నాకు చూసాను నేను. దీత్య వచ్చావా, వెళ్ళిపోయావా? వచ్చాను మాతాజీ. చెప్పు నాన్న. భీష్మ ద్రోణ ప్రముఖతాః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. yes, very good, wonderful, super. సో ఇప్పుడు మనము ఇప్పుడు వెళ్ళొచ్చు. సో మీకు ఇక్కడ ఏమి డౌట్స్ లేవనుకుంటా. ఇక్కడ అయితే మీకు ఏమి ఉండకపోవచ్చు. మీకు డౌట్ ఒక్కటి రావచ్చు, ఉగ్రసేన ఎవరు అని. ఉగ్రసేన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దేవకి, శూరసేన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వాసుదేవ. ఓకే, శూరసేన ఉగ్రసేన ఇద్దరు తాతలు కృష్ణునికి. ఒకరేమో మదర్ సైడ్ తాత, ఎవరు? మదర్ సైడ్ తాత ఉగ్రసేన, అండ్ ఫాదర్ సైడ్ తాత శూరసేన. ఓకే, ఇక్కడ పృతాని, ఈ శూరసేన యొక్క కూతుర్ని ఈ కుంతి భోజుడు పిల్లలు లేరనేసి ఈయనకి అడాప్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఈమెకి కుంతి అని పేరు వస్తుంది. అందుకే మనకు ఎప్పుడు పృత కుమార అట్లా వస్తూ ఉంటుంది. మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి. ఇంకా మిగతా అంతా ఏం లేదు, జస్ట్ సంజయుడు చెప్తూ ఉంటాడు ఇక్కడ అంతా. సంజయుడు ఇప్పటి వరకు భగవాన్ డైరెక్ట్ గా చెప్పింది, అక్కడ భగవాన్ ఉవాచ రాలే మనకి ఇంకా. మొత్తం సంజయుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రునికి, ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది. ఆయన రెండు సేనల మధ్యకు తీసుకెళ్ళమన్నాడు అర్జునుడు, రెండు పార్టీస్ మధ్యలోకి తీసుకెళ్ళాడు కృష్ణుడు. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఎవరెవరు వచ్చారో చూడాలని ఉంది, అందుకే తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తాడు కృష్ణుడు. తీసుకెళ్ళిన తర్వాత అందరినీ చూస్తాడు అనమాట. చూడు, ఇప్పుడు చెప్తాడు కృష్ణుడు, చూడు వీళ్ళే నువ్వు ఫైటింగ్ చేయాల్సింది అని చెప్పి కృష్ణుడు లోపల అనుకుంటాడు అనమాట. ఏంటి అంటే అర్జునుడు వెనుక అడుగు వెయ్యడు, నేను ఫైటింగ్ చెయ్యను అని అట్లాంటి మాటలు అనడు అని అనుకుంటాడు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనము శ్లోక నెంబర్ 26కి వెళ్ళిపోదాం. ఓకే. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా. వెళ్దాము అసలు ఏంటి. తత్ర దేర్, అక్కడ ఏంటి? అపశ్యాత్. అపశ్యాత్ అంటే
చూసి అంటే he could see. స్థితాన్ స్టాండింగ్, ఓకే, స్థితాన్ స్టాండింగ్. పార్థః అర్జున, పార్థః మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, పార్థః అర్జున. పితృన్, పితృన్ ఫాదర్స్, ఫాదర్స్ పైన ఆన్ చేయాలి, పైన ఫాదర్స్. అథ పితామహాన్ గ్రాండ్ ఫాదర్స్, ఓకే. ఆచార్యాన్ టీచర్స్. మాతులాన్ మ్యాటర్నల్ అంకుల్స్ అంటే మదర్ సైడ్, మ్యాటర్నల్ అంకుల్స్ అంటే మదర్ సైడ్. భ్రాత్రాన్ అంటే బ్రదర్స్. పుత్రాన్ సన్స్, వీళ్ళందరూ అనమాట. వీళ్ళ ఒక్కొక్కరు పేర్లు చెప్తున్నారు, ఒక్కొక్కరు ఎవరు అని. పౌత్రాన్ గ్రాండ్ సన్స్. సఖీన్ ఫ్రెండ్స్, సఖీన్ అంటే ఫ్రెండ్స్, సఖీ అంటాం కదా అట్లా, సఖీన్ ఫ్రెండ్స్. తాతః టూ, తతః సారీ, తతః టూ. నెక్స్ట్ తథా ఆచార్యాన్ అయిపోయింది. మాతులాన్, భ్రాత్రాన్, పుత్రాన్, పౌత్రాన్, సఖీన్స్. తథా శ్వశురాన్, శ్వశురాన్ ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. శ్వశురాన్ అంటే ఫాదర్ ఇన్ లా. సుహృద, సుహృద అంటే వెల్ విషర్స్. చ ఆల్సో, ఏవ సర్టెన్లీ. సేనయో, సేనయో ఆఫ్ ద ఆర్మీస్. ఉభయో ఆఫ్ బోత్ పార్టీస్ అపి ఇంక్లూడింగ్. ఇదంతా ఓకే. ఇది అందరూ ఎవరెవరు వచ్చారు అక్కడ చెప్తున్నాడు అనమాట, ఎవరెవరు వచ్చారు ఒక్కొక్కరు. మీ ఫాదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, మీ మదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, గ్రాండ్ సన్స్ వచ్చారు, తాతలు వచ్చారు, గ్రాండ్ ఫాదర్స్ వచ్చారు. ఇంతమంది అందరు వెల్ విషర్స్, అందరూ వెల్ విషర్స్ కూడా. వీళ్ళందరూ ఫాదర్ ఇన్ లాస్, మామలు. ఫాదర్ ఇన్ లాస్ అంటే మామలు. వీళ్ళందరూ వచ్చారు అని చెప్తున్నాడు అనమాట. ఇంతమంది వచ్చారు. ఓకే, సో మనం నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఒకసారి చూద్దాం. దేర్ అర్జున కుడ్ సీ విత్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ బోత్ పార్టీస్ his fathers, grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons, friends, and also his father-in-law and well-wishers. ఇంతమంది అక్కడ ప్రజెంట్ అయ్యారు. అనువాదం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాస్, అందుకే నేను ఈరోజు 2 శ్లోకాస్ తీసేసుకున్నా అయిపోతాయని. సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు అని చెప్తున్నారు. మనం పర్పోర్ట్ చూద్దాము ఎవరెవరు అనేది. On the battlefield, Arjuna could see all kinds of relatives. చెప్తున్నాడు ఇక్కడ పర్పోర్ట్ లో ఎవరెవరు వచ్చారు. భూరిశ్రవుడు అని ఒక ఆయన వాళ్ళ పాండురాజుకి తెలిసిన అతడు అనమాట. వాళ్ళందరూ సమకాలీకులు, అంటే సేమ్ ఒకటే టైం వాళ్ళు, జనరేషన్ వాళ్ళు. సో భూరిశ్రవుడు వచ్చాడు. ఆయన కూడా ఎవరి సైడ్ ఉన్నాడు? కౌరవుల సైడ్. ఇక్కడంతా ఎవరి మీద కాన్సన్ట్రేషన్ ఉంది? అర్జున్కి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కౌరవుల సైడ్ ఉంది. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కౌరవుల సైడ్ ఉందన్నమాట. ఓకే, హూ వేర్ ఇస్ ఫాదర్స్ కాంటెంపరీస్. ఓకే, గ్రాండ్ ఫాదర్స్ భీష్మ అండ్ సోమదత్త, వీళ్ళు కూడా వచ్చారు, తాతలు అన్నమాట. ఓకే, తాతలు వచ్చారు. టీచర్స్ లైక్ ద్రోణాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, వీళ్ళు వచ్చారు. మెటర్నల్ అంకుల్స్ లైక్ శల్య, శల్యుని గురించి మీకు చాలా బాగా చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో. శల్యుడు పొగడ్తలకి పడిపోతాడు. పొగడ్తలు ఏమని చెప్పామంటే ఇంకంతే ఫ్లాట్ అయిపోతాడు. మీకు ఇది చెప్పానే లేదో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శల్యుడు ఈయన మాద్రి యొక్క తమ్ముడు. మాద్రి తెలుసా మీకు? మాద్రి గుర్తుందా? మాద్రి ఎవరు? పాండురాజు వైఫ్, సెకండ్ వైఫ్. ఎస్ వెరీ గుడ్. పాండురాజు యొక్క సెకండ్ వైఫ్ మాద్రి. ఆమె మాద్రి యొక్క తమ్ముడు అన్నమాట ఈయన. ఎవరు ఈయన? శల్యుడు. ఈ శల్యుడు అసలు ఎవరైనా పొగిడారంటే ఫ్లాట్, ఇంకంతే, వాళ్ళ సైడ్ అయిపోతాడు. సో ఫస్ట్ దుర్యోధను అందుకే ఆయనను ఆహ్వానించి మంచిగా చక్కటి బిందు భోజనాలు పెట్టి చక్కగా ఆయనని వశం చేసుకుంటాడు అనమాట. నువ్వు నా దిక్కు ఫైటింగ్ చేయాలని. అసలు మాద్రి నకుల సహదేవుల మదర్ కదా. సో నకుల సహదేవుల యొక్క వీళ్ళ మామ అన్నట్టే కదా శల్య. సో ఎవరి దిక్కు ఉండాలి యాక్చువల్గా?
పాండవుల సైడ్ ఉండాలి లెక్క ప్రకారంగా. క్లోజ్ కదా, వెరీ క్లోజ్ కదా, వీళ్ళ క్లోజ్, ఎక్కువ క్లోజ్. కానీ ఆయన పోయి అక్కడ కౌరవుల సైడ్ ఉంటాడు శల్యుడు. ఎందుకు అలా పొగడ్తలతోటి ద్రోణాచార్యుడు దుర్యోధనుడు మచ్చిగా చేసుకుంటాడు అన్నమాట, ఫ్రెండ్స్ చేసేసుకొని చక్కగా నువ్వు నా సైడ్ ఉండను. ఇంకా ధర్మరాజు కూడా సంథింగ్ అక్కడ ఏదో ప్లే చేస్తాడు, ఏంటి లైక్ కర్ణుడిని చంపడానికి నాకు హెల్ప్ చేయమని ఏదో సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది వాళ్ళకి. నేను అంటే అది ఎప్పుడో చదివింది, సో ఐ హావ్ టు అగైన్ గో త్రూ ఇట్, అప్పుడే నాకు అర్థమవుతుంది. సో ఐ ఫర్గాట్ సంథింగ్ లిటిల్ బిట్. సో అక్కడ ధర్మరాజు కూడా శల్యుని తోటి కొంచెం మాట మంతితోటి మంచిగా చేసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయాలి నువ్వు కర్ణుని చంపే దాంట్లో అని కూడా అక్కడ మాట్లాడుకుంటారు ఏదో సంథింగ్. శకుని అయితే మీకు తెలుసు ఎంత, అబ్బో ఇంకా చెప్పలేము. శకుని మొత్తం ఈ మహాభారత యుద్ధం అంతా ఈ శకునితోటే నడుచుద్ది. ఆయన చేయబట్టే అసలు చాలా రసవత్తరంగా జరుగుద్ది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఈయనని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి మాట్లాడతాడు. లోపల ఏముంటది, కౌరవులందరినీ నాశనం చేయాలని లోపల ఉంటది. కానీ బయటికి మాత్రము అల్లుడా అల్లుడా అనుకుంటూ మంచిగా మాట్లాడుతూ దుర్యోధనుడితోటి ఆయన చావుకి ఇది చేసేస్తాడు. ఆయనకి ఒక స్టోరీ ఉందన్నమాట. అసలు శకుని ఎవరు, గాంధారి బ్రదర్ శకుని. సో ఆయనకి కోపం, శకునికి చాలా కోపం. నా చెల్లెని ఒక గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేసినామని అది ఒక కోపం శకునికి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక స్టోరీ. అది తర్వాత మనం ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు మనం చెప్పుకుందాం శకుని గురించి. ఇప్పుడు టైం లేదు, ఇంకా అయిపోయింది, కొంచెం అయితే అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. బ్రదర్స్ లైక్ దుర్యోధన, సన్స్ లైక్ లక్ష్మణ. అంటే లక్ష్మణ ఎవరు అంటే దుర్యోధనుడి కొడుకు అన్నమాట. దుర్యోధనుడు, సన్స్ లైక్ లక్ష్మణ, ఫ్రెండ్స్ లైక్ అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు చెప్పండి? ద్రోణాచార్య వాళ్ళ కొడుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ. మీకు ఈయన గురించి మీకు స్టోరీ చెప్పాను చాలా. ఆయన చాలా పూరుండే, ఎట్లా అనేది అసలు పాలు కూడా ఉండకపోతుండే ఆయనకి ఇవ్వడానికి. సో పిండిలో వాటర్ కలిపి అదే మిల్క్ అని చెప్పేది. మిల్క్ అని చెప్పి పాపం తాగిపిస్తే పాపం వాడు అట్లా పెరిగాడు, వాడి తప్పేముంది ఇంకా. సో ఫ్రెండ్స్ లైక్ అశ్వత్థామ, వెల్ విషెస్ లైక్ కృతవర్మ. మీకు కృతవర్మ గురించి కూడా ఇంతకు ముందు దాంట్లో చెప్పాను, కానీ పెద్ద వెరీ ఇంపార్టెంట్ కాదు. కానీ కృతవర్మ ఈయన కూడా వాళ్ళ సైడే ఉంటాడు. యాక్చువల్గా వీళ్ళ వెల్ విషర్ ఎవరు, పాండవుల వెల్ విషర్ ఆయన ఉంటుండే, కానీ ఆయన అటు సైడ్ వెళ్ళిపోయాడు. కృతవర్మ ఎవరు? కృతవర్మ ఈయనే ఈ మన యాదవుల సైడ్ ఉంటాడు. ఈయన కూడా మనకు లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఎప్పుడు చనిపోతాడంటే యాదవులందరూ, మీకు ఒక స్టోరీ ఉంటది, అదేంటిది ఈయన కృష్ణుని కొడుకుంటాడు కదా, ఆయన పేరు శాంబుడు. ఈ స్టోరీ తెలుసా మీకు? కృష్ణుని కొడుకు శాంబుడు స్టోరీ. ఆయననే మెయిన్ కారకుడు అన్నమాట మొత్తము ఎండ్ అవ్వడానికి. ఈ ఇదే మన ద్వారక మొత్తము ఎండ్ అవ్వడానికి, మొత్తం యాదవులందరు నాశనం అవ్వడానికి ఈయననే కారకుడు. ఎవరు? శాంబుడు. ఆ శాంబుడు అప్పుడు వాళ్ళందరూ ఎప్పుడైతే ఒకరొకరు చంపుకుంటూ ఉంటారో అప్పటి వరకు ఉంటాడు కృతవర్మ. సో ఆయన ఎండింగ్ వరకు ఉంటాడు. ఆయన వీళ్ళ యాదవుల సైడే, యాక్చువల్గా వీళ్ళ సైడే, కానీ ఆయన అటు వెళ్తాడు. ఆయన కూడా వెల్ విషర్. ఆయన ఒక వెల్ విషర్ అంటే మంచి కోరుతారు కదా. నీకు మంచి చేసే వాళ్ళు ఉంటారు కదా కొందరు, నీ మంచి కోరే వాళ్ళు, వెల్ విషర్స్. అట్లాంటి వాడు అనమాట కృతవర్మ.
ఆయన కూడా అటు సైడే ఉంటాడు. హీ కుడ్ సీ ఆల్సో ద ఆర్మీస్ విచ్ కంటైన్ మెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, చాలా మంది ఈయన ఫ్రెండ్స్ సకాస్, ఎంతమంది మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ కౌరవుల సైడే ఉండడం చూస్తాడు అర్జునుడు. ఇంకా అది చూసినాక ఇంకేమవుతుంది నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో మనము మనకి ఇక ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అర్జునుడు చెప్పడం, నేను ఇంకా వదిలిపెడుతున్నా, నేను అసలు ఫైటింగ్ చేయను వీళ్ళను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అని అంటే హీఈస్ థింకింగ్ దట్ దిస్ బాడీ ఈజ్ ఇన్ ఈ బాడీ అయినా అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? లోపల సోలు నువ్వు, అంతేనే కాదా? ఇప్పుడు వన్ థింగ్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? అరే నేను చాలా రోజులు అయిందిరా నిన్ను చూడక అని హగ్ చేసుకున్నావు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, లోపల నువ్వేమనుకుంటున్నావు ఇన్సైడ్? అరే ఇప్పుడు వచ్చినావేంట్రా, నాకు ఇప్పుడు వేరే వర్క్ ఉంది అని లోపల అనుకుంటున్నావు. నువ్వు లోపల అనుకుంటున్నావు చూడు, నువ్వు అది నువ్వు. బయటికి నువ్వు ఈ బయట ఇది బాడీ ఉంది, బాడీ తోటి నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ హగ్గింగ్ యువర్ ఫ్రెండ్. దట్ ఈస్ నాట్ యూ యాక్చువల్లీ. దిస్ బాడీ ఈజ్ నాట్ యూ. ఈ బాడీ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ యూ. వాట్ ఇన్సైడ్ యు ఆర్ థింకింగ్, నువ్వేం అనుకుంటున్నావు యాక్చువల్, అది నువ్వు. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేది మనం మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఈ ఫస్ట్ చాప్టర్ ఎవరు రాకపోయినా ఏం కాదు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ సెకండ్, థర్డ్ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే టిల్ 10th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు అంటే 12th చాప్టర్ వరకు భక్తి యోగా ఉంటుంది. సో ఫస్ట్ 6 చాప్టర్స్ అంతా కర్మకాండకు సంబంధించింది. కర్మకాండ మీన్స్ వర్క్కి సంబంధించింది, పనికి సంబంధించింది. నెక్స్ట్ 6 చాప్టర్స్, ఆ తర్వాత వచ్చే 6 చాప్టర్స్ అంతా మొత్తం భక్తి కాండ. భక్తి అంటే అసలు భగవంతుడు ఎవరు అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ 12th చాప్టర్ వరకు. తర్వాత అంతా జ్ఞానకాండ, అంటే మొత్తము జ్ఞానం, నాలెడ్జ్. తర్వాత 6 చాప్టర్స్ అంతా నాలెడ్జ్. సో మీరు అసలు మీకు ఒకటి చెప్పాలా, అందరికీ జ్ఞానం ఉంటుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసు, జ్ఞానం ఉంటుంది. బట్ వాళ్ళు చెయ్యరు, ఆచరించకపోతే దానివల్ల అది కరెక్టా రాంగా? చెప్పండి అది కరెక్టా? if you don't do what is wrong and right, you know what is right and what is wrong, but you will not do. అది కరెక్టా? అది కరెక్టా? No one is saying. You can't understand what I say. Ahlad, Hare Krishna. మాతాజీ. Yes. నో No. మాతాజీ. Yes. మనకి మాతాజీ, ఏది కరెక్ట్? నాకు అర్థమైంది మాతాజీ. అదే